దాంతోపాటు రైతు భరోసా సంబంధించి నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేఖ రాష్ట్రం మా కిసాన్ మోర్చా మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారి యొక్క ఆదేశం మేరకు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కూడా ఆందోళన ఇవ్వడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికీ మొదటి విడత రైతు భరోసా అయ్యలే, రైతులు ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి నోటి నుంచి వచ్చినటువంటి వ్యాఖ్యల మీద ఆయన మాట మీద ఆయనకే నమ్మకం లేదు. ఆయన నోటి ద్వారా వచ్చిన మాటను అమలు చేయాలన్న ఆలోచన అది సోయలేదు. మిర్యాలగూడ సభలో రైతు భరోసా వేస్తున్నాం, మున్సిపల్ ఎన్నికల అయిన వెంటనే రైతు భరోసా వేస్తున్నామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన మిమిక్రీ చేసింది కాదు ఇది. తెలంగాణ రైతాంగానికి నల్గొండ గద్దెల నుంచి మాట ఇస్తున్నా, సంక్రాంతి తర్వాత రైతు భరోసా మీ ఖాతాలో పడుతుంది. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే మీ ఖాతాలలో రైతు భరోసా నిధులు వేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. రైతు భరోసా 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు ఖాతాలేసి రైతులకు ఒక భరోసా కల్పించింది. 9,000 కోట్ల రూపాయలు ఖాతాలేసి రైతులకు ఒక భరోసా కల్పించింది. ఏం భరోసా కల్పించింది రాష్ట్ర ముఖ్యమంత్రి? మొదటి విడత ఇది అప్లోడ్ ఎగ్గొట్టు చూసినా ఒక ఇన్స్టాల్మెంట్ బ్యాంక్ కట్టడం లేదంటే ఒక ఇన్స్టాల్మెంట్ ఎగ్గొట్టి మళ్ళీ వాడిని ఖుషి చేయడానికి ఇంకో ఇన్స్టాల్మెంట్ ఇస్తాడు. ఇక ఈ రాష్ట్రపతికి అదే ఉన్న పరిస్థితి. ఫస్ట్ ఎగ్గొట్టి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎగ్గొట్టిండు, సెకండ్ ఇచ్చిండు, ఇక మళ్ళీ ఇస్తలేడు. ఇప్పుడు ఇక మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఇయాల్సి వస్తుంది, 2 కలిపి ఇయాల్సి వస్తుంది. ఇప్పుడు ఒకటి ఇస్తాడు. ఇక ఇచ్చి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ అమ్మిస్తాడు, ఇప్పుడు ఓటర్స్ అమ్మిస్తాడు. రమ్మిచ్చి ఇక మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ తర్వాత ఇస్తాడు. ఇక మళ్ళీ వాళ్ళ జోలి చేయరు. ఇక వాడి జోలి ఓడిగా మళ్ళీ అడిగా ఇదే కష్టంగా ఇస్తా అంటున్నాడు, ఇదే ఇస్తలేడు. ఇక మళ్ళా ఇస్తాడని గ్యారంటీ ఉందా? కాబట్టి రైతులు ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు. 3 ఇన్స్టాల్మెంట్లు ఇవ్వాలి. ఇప్పుడు మొదట ఎగ్గొట్టి ఇన్స్టాల్మెంట్, ఈ ఇన్స్టాల్మెంట్ ఇవ్వాలి, మళ్ళా 2 నెలలు అయితే మళ్ళీ చూడే. ఈ 3 కలిపి 27,000 కోట్ల రూపాయలు ఇలా బడ్జెట్ రిలీజ్ చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. పాతది ఇయ్యాలంటే ఇప్పుడు 9,000 కోట్లకు వచ్చింది. ఇక నెక్స్ట్ ఇయర్ ఇక అంటే దాదాపు 60 నుంచి 65 లక్షల మంది రైతులు అలా ఎదురు చూస్తున్నారు. దాని అనేక కోతలు పెట్టిండు. 5 ఎకరాల లోపల అన్నాడు, 2 ఎకరాలు అన్నాడు, అప్పుడు కౌలు రైతులకు ఇస్తున్నాడు. అన్ని కోతలు పెట్టి ఇలా రైతులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఇవాళ రైతులు క్షమించిన విషయాన్ని ఇలా మేము హెచ్చరిస్తున్నాం. రైతు భరోసా వెంటనే ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తున్నాం. రైతు భరోసా కనుక ఇవ్వకుంటే మా బసవ లక్ష్మణేశ్వర గారు రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు మా రామచంద్ర గారు ఆల్రెడీ వారికి ఆదేశం ఇచ్చారు. కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టాలని చెప్పి వాళ్ళు ఏదో మీటింగ్ పెట్టుకున్నట్టు ఇంతకుముందు. కాబట్టి ఎట్టి బస్సులో ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచుడే రైతు భరోసా రైతుల ఖాతాలో వేసే వరకు కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. 3వ తారీఖు దీక్ష మీరు చెప్పండి. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇది కూల్చివేతల ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని కూల్చే వారు కూడా ప్రజలు ఇష్టపడే పరిస్థితి లేదు. ఇలా ప్రజలు రోడ్డుకి ఎక్కేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది.